యాగం చేయండి, ఇలాగా దేనికి కావాలంటే దానికి యాగాలు ఉన్నాయండి, చేసే వాళ్ళు ఫలిస్తాయా? ఫలిస్తున్నాయి. ఇది అన్నీ చెప్పింది, చెప్పేమిటి చేస్తున్నది? చేసి ఊరుకుంటుంది మాట్లాడక, ఏమో తనకి చేత కానట్టు, తనకి ఏమీ తెలియనట్టు. పైవాళ్ళు నమ్మకం లేని వాళ్ళు, వెళ్ళని వాళ్ళు ఏమిటంటారు? కుండ పెట్టని వాళ్ళు ఏమిటండి అంటారు. కానీ ఈ మంత్రాలు చింతకాయలు రాలుతాయా? ఎప్పుడైనా నువ్వు పెట్టావా కుండ? అక్కడ ఎప్పుడైనా శిరం పట్టుకున్నావా? కుండ పొదుపు కింద పెట్టి శిరం పట్టుకుంటే వర్షించకుండా ఉన్నదా ఎప్పుడైనా? ఎవరికైనా, పసిపిల్లడికైనా పెద్దవాడికైనా వర్షిస్తుంది మా గోవు. ఏది? మా వేదం. అటువంటి వేదాలు ఎన్నో కలవాడు. అటువంటి వేదములను అధ్యయనం చేసినటువంటి ఆచార్యులు ఎందరో తమకు శిష్యులుగా కలవారు. మన నందగోపాలుడు అంటే అంతవాడు కావాలి మన ఆచార్యులు. ఎందరినో తరింపజేసినవాడు, ఎందరి చేతనో లోకాన్ని తరింపజేస్తున్నవాడు. అటువంటి ఆచార్యుడు కావాలి కనుక అటువంటి ఆప్తముడే అటువంటి ఎన్నో ఎక్కువగా గోవులు కలిగినటువంటి వాడు. అయితే అటువంటి నందగోపుడికి కృష్ణుడు కాదు, నందగోపుడు. అటువంటి నందగోపన్ కుమారన్. ఎన్ని ఆవులు ఉన్నాయండి ఇలాంటివి? ఆప్త పడైతాన్, ఎన్నో లెక్కలేవు. ఎన్నండి చెప్పండి? భగవంతుడి గుణాలకు నువ్వు లెక్క చెప్పగలవా? మన దోషాలకు నువ్వు లెక్క చెప్పగలవా? భగవంతుడి జన్మలు ఎన్ని మాటలు ఎత్తాడో నీకు తెలుసా? మన జన్మలు ఎన్ని మాటలు ఎత్తామో నీకు తెలుసా? ఇలాగే కొన్ని లెక్కలేని ఉన్నాయి. ఆ లెక్కలేని వాటన్నిటికీ నువ్వు ఎప్పుడైనా లెక్క కట్టగలిగితే మా ఆవులు నందగోపుడికి ఎన్ని ఉన్నాయో నేను లెక్క చెప్తానన్నారు మన అంగాళ్ళ తల్లి. ఉన్నాయో తెలియదుట. అంత మహాపురుషుడు ఆయన. అటువంటి వాడి యొక్క మగనే కుమారుడా అని పిలుస్తున్నారు ఇవాళ. ఇది మన ఆచార్యుడికి ఉండాలి. ఏమిటి ఉండాలి? ఉదారమైనటువంటి ఆచార్యులు ఉండాలి, ఉదారులైన శిష్యులు ఉండాలి, ఉదారమైన వేదములు తన అధీనములో ఉండాలి, బాగా వేదాధ్యయనం చేసిన వాడు కావాలి, ఉత్తములైన ఆచార్యుల సేవ చేసి జ్ఞానాన్ని పొందినవాడు కావాలి, తాను ఉదారుడై 10 మందికి అందించగలిగిన వాడు కావాలి. అట్టివాడు ఆచార్యుడు. కానీ తెలిసినది దాచుకునేవాడు, 10 మందికి పంచనివాడు, ఉత్తములైన ఆచార్యుని సేవించకుండా ఎక్కడో పనికిరాని సంప్రదాయంలో చేరినవాడు కాకూడదు మన ఆచార్యుడు. అటువంటి ఆచార్యుని ఆశ్రయించాలి కనుక మన ఆండాల తల్లి అటువంటి వాని కుమారుడా అని పిలుస్తున్నారు ఇవాళ మన స్వామిని. అయిపోయింది, ఇద్దరు ఆచార్యుడు సరి అయిపోయినాడు. మరి కలపడ్డ ఆచార్యుడు అయిపోతుంది. ఇంకా తర్వాత ఏమిటి? మనం ఈయన ఇంత ఉంటాం, మన కృష్ణుడు మనమే ఉంటాం. వెళ్ళిపోతున్నారు ఆచార్యులు, వెళ్ళిపోయినారు. అమ్మవారు వెళ్ళిపోయినారు, వెనక్కి వెళ్ళిపోరు, ఉంటారు మన వెనకని. ఇంతసేపు మన ముందున్నారు. ఇప్పుడు మనం స్వామితో కలవగానే వీళ్ళు వెళ్ళిపోతారు. అత్తవారింటికి పంపించేదాకా ముందు తండ్రి తల్లి వీళ్ళందరూ వచ్చి పంపిస్తారు. తర్వాత అమ్మ వెళ్ళొస్తానంటుంది, అమ్మాయి ఆ భర్తతో వెళ్ళిపోతుంది. తర్వాత వీళ్ళు ఎందుకంటే మరి వీళ్ళు దండగా వాళ్ళకి అనవసరం. కాబట్టి అలాగే మనకు కూడా భగవత్ సమాశ్రయణం చేయకముందు ఆచార్య సమాశ్రయణం, ఆచార్య సమాశ్రయణం చేసిన తర్వాత శ్రీ అమ్మవారి సమాశ్రయణం, ఈ రెండు అయిన తర్వాత మంత్రాన్ని పొందుతాం, ఆచార్యులను ఆశ్రయిస్తాం. అప్పుడు భగవత్ ప్రాప్తి కలుగుతుంది. ఇది లభించిన తర్వాత ఒకసారి స్వామిని దర్శించగానే మీరు అనవలసిన మాటలు ఏమిటో నేర్పుతున్నాడు. అప్పుడు వెళ్ళి ఏమనాలి? మీరు వెళ్ళి ఇదిగో అంటున్నారు మన పిల్లలు, ఉత్తముడయాయ్ పెరియాయ్. ముందుగా గురువుని మీరు గుర్తించి వెళ్ళాలి. గురువు వస్తాడు మీకోసమని మీరు ప్రయత్నించక్కర్లేదు, తనంత తాను వస్తాడు. ఎప్పుడు గురువు అనేవాడు మన ప్రయత్నం చేత లభించడు అని చెప్పింది మన శాస్త్రం. మరెవరిస్తారు? భగవంతుడు ఒక ఆయన్ని పంపిస్తాడు నీ దగ్గరికి. ఆయన మాటలు నీ మనసుకు నచ్చుతాయి. ఒకసారి స్వామి అంటాడు మీ మనసులో అనిపిస్తే ఇది నీ గొప్పతనం అనుకోక, భగవత్ ప్రేరణ వల్ల నీకు కలిగింది ఆయన ఏందా ప్రీతి, అది తెలియాలి. అందుచేత మన గురువు ఎలా వచ్చాడు? ఆంజనేయ స్వామి లంకకి సీతమ్మ రమ్మంటే వచ్చాడా? మరెవరైనా ప్రేరణ చేశారా? సీతమ్మ దూరమైపోయిందని బాధపడ్డ రామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామిని బతిమాలి తన గుర్తించి పంపించాడు. అలాగే మనకు కూడా ఆచార్యుని ఎవరు పంపిస్తారు? భగవానుడు పంపిస్తాడు. ఏముండాలి మనలో రావడానికి? గట్టి ఏడుపు రావాలి. ఏముంది సీతమ్మకి అప్పుడు సాధనం? ఏడుపే, అస్తవానం ఏడుపే, కంటికి మంటికి ఏకసారిగా ఏడుస్తుంది తల్లి. మరొకటి ఏమీ చూడడం లేదు, మరొకటి తలంచడం లేదు, రామా 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 అంటుంది. మనం అలా ఉంటే మన కోసమని భగవంతుడు ఒక ఆచార్యుడిని వెతికి, ఆచార్యుడికి ఒక ఉంగరమిచ్చి, అంటే జ్ఞానమిచ్చి, మంత్రమిచ్చి మన దగ్గరికి పంపిస్తాడు. అది మనకి ఇచ్చాడో సరి. మరి మన శోకాలు అల్లర్లు లేవు, తగ్గిపోయినాయి. 12 నెలలు లంకలో ఉంటే 10 నెలలే అమ్మ దుఃఖించింది. ఆంజనేయ స్వామి వచ్చిన తర్వాత మళ్ళీ రాముడితో కలిసేదాకా 2 నెలలు ఏమీ లేదు, హాయిగా ఉంది. మనం అలాగే భగవంతుడిని పొందేదాకా అశాంతి ఉండదు. భగవంతుని పొందడానికి ముందు వచ్చిన ఆచార్యుడు చేరేదాకానే అశాంతి, కలిసిన తర్వాత మరి శాంతి వచ్చేస్తుంది. అందుచేత తండ్రి నువ్వు ఎటువంటి వాడివి, ఉత్తముడయాయ్ పెరియాయ్. నేను అంత గొప్పవాడినా, నాకేం తెలుసు, నేను ఇలాంటి వాడిని అంటాడు మనవాడు. మనం మోసపడుతూ ఉంటాడు, జాగ్రత్తగా గుర్తించుకోవాలి. చిన్న కోతిలా వచ్చాడు. కోతి అనుకుంటే చెడిపోయిందే కదా. కోతి కాదు సమర్థమైనటువంటిదని తెలుసుకోవాలి.
తెలుసుకొని పరీక్షించాలి, పరీక్షించి ఆశ్రయించాలి. ఇది మనకి తెలియదు. ఒక మహాపురుషుడు మాటలు నీకు నచ్చుతాయి, ముందు మాటలు చెప్తాడు ఆయన. ఈ మాటలు నచ్చాలి. అబ్బా ఏం మాటలు గారడి అండి అనకూడదు. ఆ మాటలు మనకు ఎంతో బాగా నచ్చాలి. అబ్బా ఆంజనేయ ఎంత బాగా మాట్లాడేవయ్యా, ఎంత చక్కని మాటలు కలవాడివయ్యా, పొంగిపోయింది సీతమ్మ తల్లి ఆయన మాటలు విని. ఇది మన గురువు చేసే పని. ముందు మాటలే చెప్తాడు, మీకు ఏమీ చెప్పడు. ఆ మాటలు వింటే బా ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది అనిపించిందో నీకు అప్పుడే గురువు వైపు మొగ్గుతోంది నీ మనస్సు. ఇది జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత ఏమిటి చేస్తాడు ఆయన? నీకు ఒక గుర్తు ఇస్తాడు, మంత్రం ఇస్తాడు. ఆ మంత్రం ఇచ్చిన తర్వాత ఇచ్చాడు కానీ రక్షిస్తాడో రక్షించడో అని నీ లోపల శంక కలిగిస్తాడు. వాడే నువ్వేం కలిగిందో నీకే అనుమానం వేస్తుంది. ఏమిటో నేను నమ్మేస్తున్నాను కానీ ఇలాంటి దొంగ సాధువులు ఎందరో వస్తున్నారండి ఈ మధ్యని. ఆడవాళ్ళని స్మృతికి ఎత్తుకుపోతున్నారు, నగల కోసం వస్తున్నారు, కొంతమంది నగలు పట్టుకుపోతున్నారు. ఇలాగే ఎన్నో కథలు వింటూ ఉంటాం కదండి, మనకు భయం. ఇది వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అంటే అప్పుడు వెంటనే ఏం చేస్తాడు? తన స్వరూపం చూపిస్తాడు. అబ్బాయి ఇంత ఉన్నావు, కోతివి, నన్ను మోసుకెళ్తావా నువ్వు అన్న తల్లి పరీక్ష. నువ్వు ఎప్పుడు కూడా పరీక్ష, గురువుని పరీక్షించాలి. ఏమిటి పరీక్ష? నడువడి చేత జ్ఞానమును ఆలోచించాలి. జ్ఞానం అనేది నీకు కనిపించేది కాదు. ఎంత జ్ఞానం ఉన్నదో, ఎంత భగవదనుభవం ఉన్నదో, ఎంత భగవదనుగ్రహం ఉన్నదో నీకు తెలియదు. మరేమిటి వారి ఆచరణ చూడు. వారు ఎలా ఉంటున్నారు? వారికి ఏమైనా కేవలంగా కీర్తి కోసమేనా, లేక ధనం కోసమా, లేక ఏదైనా ఉపకారం కోసమేనా నీ దగ్గరికి ఇలా వచ్చి మాట్లాడుతున్నారు? ఏమీ లేదండి మా వల్ల వారికి. కానీ ఏమిటో ప్రేమతో చూస్తారు. ఆ స్థితి నీలో కలగాలి. అది కలిగితే ఏమిటి చేసినట్టు? నీకు శంక కలిగిస్తాడు. వెంటనే పరీక్ష మనం చేస్తాం, చేయగానే నిలబడతాడు ఎదురుగా. ఇది నీకు రావాలి. ఇది వస్తే అప్పుడు ఆయన నీకు నిజమైనటువంటి గురువు అన్నమాట. నీకు ఆ విశ్వాసం పరిపూర్ణంగా వాడి వల్లే కలుగుతుంది. మన వల్ల విశ్వాసం కలగదు, ఆచార్యుని వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆచార్యుని మాటల ముందు మనల్ని వశపరుచుకుంటాయి. వశపరుచుకున్న మాటలకి లొంగగానే మంత్రం ఇస్తాడు. మంత్రం ఇచ్చిన తర్వాత సందేహం కలిగిస్తాడు. సందేహం కలిగిన తర్వాత మళ్ళీ ఆయనే తీరుస్తాడు. ఇది గురువు యొక్క లక్షణం. ఎప్పుడు చెప్తున్నారు వీళ్ళు, స్వామి నువ్వు కేవలం నందుడి కొడుకులు కావయ్యా, ఉత్తముడయాయ్ వేదములలో ప్రతిపాదింపబడిన వాడి నువ్వే. నేనేమిటి ఇక మొన్న ఏమిటి చెప్పావు అర్జునుడికి? నువ్వు భగవద్గీతలో అబద్ధం ఆడతావా? చెప్పావా? ఏమిటి చెప్పాను? వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని చెప్పాడు. ఎవరండి? సారథిగా కూర్చున్నా గొరడాకర్ర పట్టుకో గుర్రాలను తోడుకుంటున్నవాడు అర్జునుడికి చెప్తూ, అబ్బాయి వేదాలన్నీ ఎవరిని చెప్తున్నాయి అనుకున్నావు? నన్నే. ఓరరి ఏమిడా ఏమి బడా ఎంత అబద్ధం అండిది. వేదాలన్నీ నిన్నా ప్రతిపాదిస్తున్నాయి, బ్రహ్మను ప్రతిపాదిస్తున్నాయి. అంటే నువ్వే బ్రహ్మవయ్యా, పెరియాయ్ నువ్వే బ్రహ్మవి. అయితే బ్రహ్మవైతే ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఉలగినిల్తోత్తమాయనింద్రసుడరే. ఆ పరతత్వము ఒకసారి మనకందరికీ అందాలి. పరతత్వం అనేది కంటికి కనిపించేది కాదు ఎవ్వరికి. దానిని పొందడానికి ఎంత పెద్దది అంటే ఏది దేని చేత పొందడానికి శక్తి ముఖానికి. ఎంత గొప్ప జ్ఞానులైనా, ఎంత గొప్ప భక్తులైనా దానిని తెలుసుకోలేరు. మళ్ళీ మాయ కమ్మేస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని తొలగించుకోవాలి. ఎవడు తొలగిస్తాడు? వాడే అంటే వాడు తొలగిస్తాడు. కాబట్టి మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే స్వామి చెప్పాడు భగవద్గీతలో. ఆయన ఆశ్రయిస్తే మనకంటే నీ సందేహాలు, ఈ జంకులు, ఈ బెంగలు కలుగుతాయి. దానికోసం ఏం చేస్తాడు ఆయన? ఈ లోకంలోకి బ్రహ్మ దిగొస్తాడు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ అంటే సర్వజగతికి కారణమైన వాడు ఈ లోకంలోకి దిగొచ్చాడు. ఇదేమిటిది? రూపము లేనటువంటి ఒక ఉజ్వలమైన దివ్య తేజోరూపమైన స్వామి. ఆ దివ్య తేజోరూపమైన స్వామి ఇప్పుడు ఎలాగొచ్చాడు మన దగ్గరికి? చిన్నపిల్లడు, కృష్ణుడు, మా యశోద కొడుకు, మా నందుడి కొడుకు, మాకు స్నేహితుడు. ఇది మన మాటలు. నిజమేనా? నిజమే. ఎందుకు వచ్చాడు? మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఇది గుర్తించాలి. అంతవాడు మన కోసం నువ్వు దిగి వచ్చావా స్వామి? నీ రహస్యం మాకు తెలుసును. నువ్వెంత పరుడువో అంత సులభుడి. నీ పరత్వము వేదములకు తెలియలేదు. నీ గుణములను ఒక్కసారి కీర్తించాలని ప్రయత్నించి ఆనందం ఎంత ఉంటుందో అని లెక్క పెడదామని సిద్ధపడి చేతకాక వెనక్కి వచ్చేసింది వేదం కదా నిన్ను. అలాంటి వాడు ఇవాళ నువ్వెంతో మేము చెప్పగలం. ఎన్నడుగులు పొడుగండి, ఎంత ఉంటాడండి అంటే తాడు పెట్టి మా అమ్మ కట్టేసింది. అంటే నువ్వేమంటున్నావు? ఉలగినిల్ ఈ లోకములో నిన్ను ప్రేమించిన వారికి లొంగుట కొరకై మా కంటి ఎదుట కనబడేటట్టుగా ఆవిర్భవించావు. పుట్టలేదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. మరేమిటిది? ఆవిర్భవించాడు. సూర్యుడికి పుట్టుక చావు లేదు. పొద్దున సూర్యుడు పుడుతున్నాడు, సాయంకాలం చచ్చిపోతున్నాడు అంటే ఎంత అర్థమో? భగవంతుడు అవతరించినప్పుడు పుట్టాడు, మళ్ళీ అయిపోగానే చచ్చిపోయినాడు కాదు. ఆవిర్భవించాడు, అంతర్ధానమైనాడు. ఇప్పుడు సూర్యుడు అంతర్ధానమవుతాడు, సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే భగవంతుడు ఉదయిస్తాడు, భగవంతుడు అంతర్ధానమవుతాడు. కాబట్టి షుడర్ ఆయన ఒక దివ్య తేజస్వరూపుడు. దివ్య తేజస్వరూపుడు మాకు ఒక రూపంతో, ఒక పేరుతో మా మధ్య అవతరిస్తావు స్వామి. ఈ రహస్యం తెలిసిన వారికి కానీ నిజమైన ప్రేమ పుట్టదు. అది కలిగింది మన గోపికలకి. కాబట్టి స్వామి ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు మా ఆయన రమ్మన్నావా నిన్ను మా రేపల్లెకి?
నేనెవరైనా కోరేరా, పిటిషన్ పెట్టారా? అర్ధరాత్రుడు దొంగసాటుగా వచ్చి మా యశోదమ్మ పక్కలో చేరేవా? చేరి నేను గోపాలునే అన్నావా? మాలాగే ఆవుల్ని కాస్తున్నావా? మాలాగే అడవులలో తిరుగుతున్నావా? మాలాగే ఏడుస్తున్నావా? బాధలు పడుతున్నావా? పడుతూ ఇప్పుడు నేనెవడిని అంటావా? కాబట్టి వచ్చావు కనుక, నువ్వెవడివో మాకు తెలుసును కనుక ఆ పరబ్రహ్మస్వరూపం ఏమి చేస్తున్నది నువ్వు చెయ్యి. నువ్వు పరబ్రహ్మవే. ఏమిటి చేస్తుంది పరబ్రహ్మస్వరూపం? నీకున్నటువంటి పాపములను, దుఃఖములను, ఆపదలను తొలగిస్తుంది. నీకు కావలసిన సంపదలను, సుఖములను ప్రసాదిస్తుంది. కాబట్టి మాకున్నటువంటి క్లేశములను తొలగించడానికి, మాకున్నటువంటి సుఖములను ప్రసాదించడానికి దిగి వచ్చి ఇప్పుడు నేను కానంటే కుదురుతుందా? ఉత్తముడయాయ్ పెరియాయ్ ఉలగినిల్ తోత్తమాయ్ నిన్న చూడరే తుయ్యరేగా. ఇదిగో ఈ నిద్ర వదిలి, ఈ దొంగ నిద్ర మాని. ఏమిటి దొంగ నిద్ర? నేను గొల్లవాణ్ణే, నేను గోపాలునే, నేను కృష్ణునే, ఈ మాటలు మాట్లాడకు. నువ్వు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. ఇది గోపికల యొక్క గొప్పతనం. వాళ్ళు వెళతారు. ఒక మగవాడి కోసము, యవ్వనములో ఉన్న పురుషుడి కోసం యవ్వనంలో ఉన్న స్త్రీ ఎంత ఆతురతతోటి కామంతో పరిగెత్తుందో అలా పరిగెత్తుతారు. పరిగెత్తుతారు, స్వామి నీవు సాక్షాత్ పరమాత్మవయ్యా, అందరి ఆత్మలలో ఉన్న ఆత్మవి నీవయ్యా. ఏమిటి మాటలు? గోపికలు అన్నారు. వాళ్ళకి తెలుసునా తెలియదా? తెలుసు. అప్పుడే ఉదయించిన సూర్యుడి చేత వికసించిన తామరపు రేకును పోలిన కన్నులు గలవాడవయ్యా అంటారు గోపికా గీతల్లో. ఏమిటి ఆ మాటలు అర్థం కావు. శరదుదాశయే సాధుజాత అని ఒక శ్లోకం. అఖిల దేహినాం అంతరాత్మదకు అంటారు గోపికలు. మన పిల్లలు ఇప్పుడు గోపికలే ఎవరు ఏమిటంటున్నారు? ఇన్ని కృష్ణుడని వెళ్ళారు, కృష్ణుడు కావాలని వెళ్ళారు, మనందరూ కొడుకు అనుకున్నారు, యశోదమ్మ కొడుకు అనుకున్నారు. ఇప్పుడు ఏమిటంటున్నారు? పెరియాయ్ సుడరే అంటున్నారు. అంటే అది ఇది రెండు తెలుసును మన గోపికలకి. కేవలము జ్ఞానము లేని వారు కారు గోపికలు, కేవలము కామము గలవారు కారు గోపికలు. జ్ఞానము కలిగిన కామము, జ్ఞానము కామముగా మారిన వారు గోపికలు. అంటే వీరికి జ్ఞానం ఉన్నది, జ్ఞానము చేత ప్రేమ కలిగింది. ఆ ప్రేమ పురుషుడుగా బాహ్యముగా ఉండడం చేత కామము, ఆంతరముగా పరబ్రహ్మము కనుక భక్తి. అంటే వారికి కామమా భక్త్యా? భక్తే. మరి కామములాగుందే పురుషుడు కనుక. కాబట్టి ఆయనలో రెండు కలుపుకో వచ్చాడు. ఎవరైనా అంటే సులభుడు, మరెవడైనా దుర్లభుడు. లోపల దుర్లభుడైన పరబ్రహ్మతత్వము, లోపల రూపములైనటువంటి తేజోరాశి, బయటికి చూస్తే ఒక ఆకారముతో ఒక పేరుతో ఉన్న బంధువు. ఇది భగవత్తత్వం. ఇది అర్థమైతే భగవానుని ప్రేమించగలం. ఇది అర్థమైతే ఒక విగ్రహాన్ని భక్తితో ఆరాధించగలం. ఇది అర్థమైతే నీ గురువుని చేరగలం. కాబట్టి గురువు దగ్గర చూసినా, భగవంతుని దగ్గర చూసినా సౌలభ్యం ఎక్కువగా కనిపిస్తుంది. నీకు దాని మీద అనాదరము, శంక కలుగుతాయి. అవి కలగకుండా నీకేమి కలగాలి? వెంటనే వానిలో దివ్యత్వము గోచరించాలి. గోచరిస్తే ఒక్కసారి దృఢమైన విశ్వాసము కలుగుతుంది, దృఢమైన ప్రీతి కలుగుతుంది, విడవలేననే ప్రేమ కలుగుతుంది. ధరిస్తావు. కాబట్టి తండ్రి చూడరే తుయ్యలేసాయ్, వచ్చిన పని మరిచిపోయి నిద్రపోకయ్యా. అయితే మీరు వచ్చేసారా? ఎలా వచ్చారు? ఇన్నాళ్ళు కనపడలేదు. మీరు ఎక్కడ ఎంత వెతికానో మీకోసం మీరు కనపడలేదే. ఆయన ఇన్నాళ్ళు నీకు శత్రువులం మేము, అంటే నీ కంటపడకుండా ఉన్నాం. నిన్ను ఎదిరించే వాళ్ళం మేమే. ఎవరు? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మేమే, రావణ కుంభకర్ణుడు మేమే. మనమేనా? మనందరం రావణం, కుంభకర్ణులనా, హిరణ్యాక్ష హిరణ్యకులనా? అంటే మనం వాళ్ళని ఏమిటి చేశారు పాపం వాళ్ళు? వాళ్ళు జయవిజయులని శ్రీవైకుంఠంలో ద్వారానికి కాపలాదారులుగా ఉండేవారు. వాళ్ళిద్దరును ఉంటే ఒక మహాపురుషులు వస్తే, వాళ్ళకి చిన్నపిల్లలు వస్తే, వాళ్ళు మగవాళ్ళు ఎవళ్ళు పైవాళ్ళు లోపలికి వెళ్ళకూడదన్నారు కనుక వారిని కూడా లోపలికి వెళ్ళకూడదని అడ్డేశారు కర్ర పెట్టి. ఇది వాళ్ళు చేసిన తప్ప ఏమీ లేదు. వాళ్ళు డ్యూటీ వాళ్ళు నిర్వర్తించారు. ఎక్కడ డ్యూటీ నిర్వర్తించాలో, ఎక్కడ నిర్వర్తించకూడదో తెలియకుండా ప్రవర్తిస్తే నీకేమిటి పనిష్మెంట్? పుట్టమనాలు. ఎందుచేత భగవంతునికి ప్రీతిపాత్రులు ఎవరు? లోపలికి నేను కాపలా ఎందుకు పెడతారు? కాపలా అంటే వెళ్ళవలసిన వాళ్ళని వదలడానికి, వెళ్ళకూడని వాళ్ళని అడ్డడానికి. కానీ ఇక్కడ అందరినీ అడ్డేస్తే, ఎవరు వచ్చినా ఇలా కర్ర అడ్డు పెట్టేస్తే నువ్వు ఎందుకంటే వాలంటీర్ దండుగా ఈరుస్వామి వారు వచ్చారు. ఈరుస్వామి వారితో వెంటనే గోపాలకి గారు ఒక గురువు గారు వచ్చారు. వాలంటీర్కి ఏం చెప్పారు? ఎవరిని లోపలికి రానివ్వకండి. టక్కన కర్ర పెట్టి ఆయన వెనక్కి తోసేశారు. అయ్యా ఇంకా ఈరుస్వామి వారిని చూడండి, మీ మీద ఎంత అనుగ్రహంగా ఉంటారు. కాబట్టి ఏం చేశారు వీరు వస్తే జయ విజయులు వస్తే, జయ విజయులు నిలబడి సనక సనందనాథులు నలుగురు వస్తే వీళ్ళని లోపలికి వెళ్ళనివ్వలేదు. వాళ్ళకి కోపం వచ్చింది, శపించేశారు. ఎందుచేత భగవంతునికి ప్రీతిపాత్రులైన వారు భగవంతునికి ఆత్మయ్యని గుర్తించక, భగవంతుడంటే ఎక్కడున్నాడు? వీరు ఉంటేనే వారు ఉన్నాడు. ఆత్మ లేకపోతే మనం ఎలా లేమో, జ్ఞానులు లేకపోతే భగవానుడు లేడు. వారిలోనే ఉంటాడు భగవంతుడు, వారు ఉంటేనే ఉంటాడు భగవంతుడు. అటువంటి జ్ఞానులను ముందు ఆదరించాలన్న జ్ఞానం నీకు కలిగితే భగవంతుడు ఆటోమేటిక్గా నీ వెంట వస్తాడు. కాబట్టి భాగవతులను, భగవద్భక్తులను సేవించడం అనేది నీ మనసులో దృఢంగా కలగాలి. వారిని అవమానించాలనేటువంటి బుద్ధి నీకు ఎప్పుడు కలిగిందో నువ్వు వెంటనే కిందకు వచ్చేసావు. 3 జన్మలు ఎత్తవలసి వచ్చింది. ఒక జన్మలో ఏం చేశారు వీరు?
భగవంతుని ద్వేషించారు. మరొక జన్మలో ఏం చేశారు వీరు? భగవద్భక్తుని హింసించారు. మరొక జన్మలో ఏం చేశారు? మళ్ళీ భగవంతుని ద్వేషించారు. ఇది కథ. మనం ఏం చేస్తున్నాం? మనం అందరం భగవద్ అపచారములు, భాగవతాపచారములు. మనం చేసేంతసేపు ఎందుకు మనకి అనవసరమైన ప్రసంగం పని ఊరుకోము. ఉన్నాడనద్దు, లేడనద్దు. మనకి ఏమైనా కొంప ముడుకుపోయి ఉంటే ఉన్నాడు, లేకపోతే లేదు. ఎన్ని విషయాలు మనకి తెలియనివి ఉంటే ఉన్నాయి, లేకపోతే వదిలేస్తున్నావు. ఇంకా దేవుడి దగ్గర మాత్రం నీకు ఆర్గ్యూ చేయాలనిపిస్తుంది. ఉన్నట్టుండి దేవుడు ఉంటే ఎలాగుంటాయండి? నువ్వు చూసావా? చూపించగలవా? ఏది నువ్వు ఎలా అంటే, నేను ఇదిగో ఈ రాయి పట్టుకుని దేవుడిని పడిస్తాను, కత్తుకోమను. ఓహో, ఎంత బుద్ధిమంతులమో. ఇదండి మన స్థితి. కాబట్టి భగవద్భక్తులను దూషించుట, భగవద్భక్తులను హింసించుట, భగవాన్ని దూషించుట, భగవాన్ని సర్వవ్యాపకత్వమందు సందేహించుట, ఇవన్నీ అపచారాలు. ఈ అపచారాలు చేస్తాం మనం అందరం. కానీ మనం ఎవరు? మాత్తార్. ఇంతకాలం శత్రువులం. శత్రువులు ఏమిటండి? మనం లేదయ్యా, భగవానుడు అన్నాడు. అయ్యా, ఎవడండి లోకంలో ద్రోహి అంటే, గవర్నమెంట్ కొన్ని శాసనాలు చేస్తుంది. ఆ శాసనాలు పాటించిన వాళ్ళకి ఏమి పెద్ద రివార్డు ఉండదు, అవార్డు ఉండదు. కానీ వారు కానీ పాటించకపోతే వెంటనే జైల్లో పడేస్తాడు. ఎందుచేత ఎవడైతే తాను శాసనములను ఆచరించడో వారిని వెంటనే శిక్షిస్తాడు భగవానుడు. ఆజ్ఞాచ్ఛేది మమ ద్రోహి. నా శృతి స్మృతి అనేవి రెండు నా ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను పాటించిన వాడు నా ప్రేమకు పాత్రుడవుతాడు. ఎవడు నా ఆజ్ఞలను పాటించడో, ఎవడు తన నడువడో, ఎవడు నేను చెప్పినట్లు తెలుసుకుని ప్రవర్తించడో వాళ్ళందరూ నాకు శత్రువులు అన్నాడు స్వామి. అప్పుడు శత్రువులు అంటే ఎవరు? భగవంతుడు చెప్పిన పనులు చేయనివాడు, తాను చేయకూడదని చెప్పిన పనులు చేయువాడు, భగవంతుని విషయంలో భాగవతుడి విషయంలో అపచారం చేయువాడు, వీళ్ళు శత్రువులు. మేము మాత్తారు. అందువల్ల ఇన్నాళ్ళు మీ ఎదుట పడలేదు. ఇప్పుడు ఏమైంది? స్వతంత్రులం అనుకున్నాం, అన్నీ నా కోసం, అన్నీ నేనే అనుకున్నాం. తగ్గింది బలం. ఒంట్లో బలం తగ్గితే వేదాంతం వస్తుందండి. బలం ఉన్ననాళ్ళు వేదాంతం రాదు. భగ్నాకృషే భాగవతాభవంతి అని మనకు సూక్తి సంస్కృతంలో. నీ ప్రయత్నం ఎప్పుడు తగ్గితే, ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోతే అప్పుడు భగవంతుడు దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ తిరుపతి వెళ్తాడు, లేకపోతే తిరుపతి వెళ్ళాడు. కృషేహ భగ్న, తన ప్రయత్నము భగ్నమైన వాడు. భాగవత భగవద్భక్తులు భవంతి అగుదురు అని చెప్పారు మన పెద్దలు. కాబట్టి మనం అందరం మొట్టమొదటి ఎవ్వడం భగవద్భక్తులం కాము. ఎవడో ఉంటాడు ఒకడు ప్రహ్లాదుడు లాంటి వాడు, పుట్టుకతోటే భగవద్భక్తుడైన వాడు. తర్వాత మనం ఇన్ని ఇబ్బందులు పడి మాత్తార్ ఉనక్కు వలి తొలైందు, తమ బలమంతా దిగిపోయి వాసక్కన్ పరిగెత్తుకొచ్చాం. ఎక్కడికి? తిరుపతి పరిగెత్తాం. ఇక్కడెక్కడికి వచ్చాం? స్వామి పడుకున్న భవనం దగ్గరికి వచ్చాం. ఎవరు? మన గోపికలు. మనమంతే వచ్చి ఏమిటి చేస్తున్నారు? ఆత్తాదు వందు ఓర్వలేక వచ్చేసాం. ఇంకా మరి ఎదిరించినాడు, ఎదిరించకూడదు, ఎదిరించలేడు చివరి దాకా. ఆ స్వామి గుణములు నిన్ను అలా అలా లాగేస్తాయి. స్వామి గుణములకు కొందరు కొన్నింటికి వశపడతారు. ఆయన పరాక్రమానికి లొంగుతారు, ఆయన శౌర్యానికి లొంగుతారు కొందరు, ఆయన సౌందర్యానికి లొంగుతారు కొందరు, ఆయన గుణములకు లొంగుతారు కొందరు. ఆయన పరాక్రమానికి వాటిని చూసి ఒకసారి ఎదిరించి పరాక్రమం చేత లొంగిపోయినాడు రావణాసురుడు. ఆయన్ని బాగా ఎదిరించి యుద్ధం చేసి బలం చేత ఆయన బలానికి లొంగిపోయినాడు హిరణ్యకశిపుడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి. ఆయన సౌందర్యానికి వశపడిపోతారు మహాభక్తులు. స్వామి అందం చూస్తే ఆహా వదలలేమండి, స్వామిని అలా చూస్తూనే ఉండాలి అనిపించింది వారికి. కొంతమంది ఆయన గుణాలు చూసి ఎంత మంచివాడు ఈయన ఎలా వదిలేస్తాం అని ప్రేమిస్తారు. కాబట్టి భగవంతుని వైపు చేరడానికి గుణములే కారణం. ఈ గుణములంటే దారం పెట్టి కట్టి లాగినట్టు మనని భగవంతుడు తన వైపు లాగుతాడు. ఈ సంగతి చెప్పాడు లక్ష్మణస్వామి రామచంద్రునికి సోదరుడు. ఆంజనేయ స్వామి వచ్చాడు. అయ్యా మీరెవరండి అని అడిగాడు. అడిగితే లక్ష్మణుడు చెప్తాడు, రాముడు నువ్వు చెప్పవే అన్నాడు. అంటే ఈయన పరీక్షించడానికి స్వామి ఎక్కడికెక్కడ పరీక్ష చేస్తూ ఉంటాడు. పాప పక్కన నిలబడి, లక్ష్మణ చెప్పు మనం ఎవరో, మన ఐడెంటిఫికేషన్ చెప్పమన్నాడు. అంటే అయ్యా మేము దశరథుడి కుమారులం, ఈయన పెద్దవాడు రాముడు అంతా చెప్పేసి, నేను ఆయన ఉద్దేశంలో తమ్ముడిని, నా ఉద్దేశంలో దాసుడు అన్నాడు. అహమస్య అవరోభ్రాత గుణైర్దాస్యముపాగత. ఏమి లక్ష్మణుడు చూడండి, ఇది మనం అనవలసిన మాట. నువ్వెవరివయ్యా అంటే మనం అందరం మనుష్యులం. కాబట్టి పై సంబంధం వదలకు, పై సంబంధం ఉంది కానీ నీ అసలు సంబంధం ఏది? లోపలి సంబంధం. ఈయన అహమస్య అవరోభ్రాత. అస్య అంటే ఈ రామచంద్ర ప్రభు అభిప్రాయంలో నేను భ్రాత సోదరుణ్ణి. అయితే నువ్వు సోదరుడు అనుకోవడం లేదా? నేను అనుకోలేదు. నువ్వేమనుకుంటున్నావు? నేను గుణై, ఆయన గుణములు చూసి ఏమి సౌశీల్యము, ఏమి సౌలభ్యము, ఏమి సత్యపరాక్రమత్వము, ఏమి ఔదార్యము, ఇవి చూసి ఒక్కసారి దాసుడు అంటున్నాను. దాస్యముపాగత.
కాబట్టి మనం ఎప్పుడు స్వామి వైపు తిరిగినప్పుడు ఏమనాలి? దాసుడు అనాలి. ఆయన మన ఏమంటాడు? వచ్చారు, రండి రండి రండి.